శ్రీ గురు గౌరాంగౌ జయథ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 10వ శ్లోకము. శ్రీ భగవాను వాచ సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వమేష వోస్త్విష్టకామ దుఃఖ్. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సృష్ట్యారంభములో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను, దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి, ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి, మోక్షప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు అని ఈ విధంగా అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో దేవుడు మనందరినీ క్రియేట్ చేసినప్పుడు భగవంతుడు ఈ విష్ణుపరమైన సృష్టిని క్రియేట్ చేసినప్పుడు యజ్ఞము, ఇంతకుముందు శ్లోకాల్లో మనం యజ్ఞస్వరూపుడు విష్ణు భగవానుడు అని నేర్చుకున్నాం కదా. సో యజ్ఞమును కూడా చేయండి అని మనకి ఇండికేట్ చేశారంట భగవంతుడు. సో యజ్ఞముతో కూడిన యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి అని అన్నారు కదా. సో ఆ విధంగా యజ్ఞం కూడా చేయండి అని అన్నారు అన్నట్టు. అయితే మనకు ఈ యుగంలో మనకు ఉన్న ఇప్పటి మేధస్సు ప్రకారం మనం చేయగలిగేది ఇంకా ఈజీది ఏమైనా, ఇంకా బెటర్ది ఏమైనా ఉందా అంటే అది సంకీర్తన, భగవన్నామ సంకీర్తన యజ్ఞం అన్నట్టు. అదే మనకు ప్రభువు గారు కూడా, గురువు గారు కూడా చెప్పారనమాట. హరే కృష్ణ.